భద్రకాళి అమ్మవారు అనగానే వరంగల్ జిల్లాలో ఒక నమ్మకం. కాకతీయ రాజుల నాటికంటే ముందు నుంచి కూడా అమ్మవారి ఆశీస్సులు వరంగల్ జిల్లా ప్రజలకు ఉండాలి. మరి వరంగల్ జిల్లాకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోకుండా ఎవరు పోరు అనేది మొదటికి తెలిసిన విషయమే. మరి దీన్ని అభివృద్ధి చేయటానికి మేము ఎమ్మెల్యే అయిన తర్వాత మాడ వీధులు చుట్టూ కూడా అమ్మవారి చుట్టూ కూడా ఇవాళ మన మంచి డెవలప్మెంట్ తోటి 30 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా భద్రకాళి అమ్మవారి చెరువు ఇలా చూడండి, డిసిల్ట్ చేయటానికి సుమారు 35-40 కోట్ల రూపాయలు వీటికి కేటాయించి డిసిల్ట్ అనే కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతున్నాం. అందులో భాగంగానే మధ్యలో గుట్టలు ఉండే చెరువులలో ఆ గుట్టలను కూడా ఆ గుట్ట ఉన్న వాటికాన్నే ఇంట్లో ఉన్న తోడిన మట్టిని దాని చుట్టూ ఫిల్ చేసి స్మూత్గా చేసి రేపు విదేశాల నుంచి అటువంటి వర్షాకాలంలో వానాకాలం చలికాలంలో పక్షులు వస్తుంటాయి కాబట్టి ఆ పక్షులకు మంచిగా ఉండాలని సోలార్ సిస్టమ్తో కొన్ని లైట్లు పెట్టడము, లేకపోతే అమ్మవారికి అక్కడ ఒక అమ్మవారి విగ్రహాలు దొరికినాయి. ఆ విగ్రహాల గుట్ట ఆ యొక్క ఐలాండ్ మీద 9 ఐలాండ్లు కూడా గుట్టలున్న వాటికాన్నే మట్టి నింపి పెట్టాను తప్ప చెరువు విస్తరణ తగ్గియటానికో లేకపోతే ఇంకేదో చేయడానికి ఆలోచనతో చేసేది కాదు. ఎందుకంటే పత్రికాలను వాళ్ళని కూడా ఎవరో రెచ్చగొట్టి విస్తరణ తగ్గిస్తుందనో ఇంకేదనో వంకలు పెట్టించి ఏదో చేయాలని ఆలోచన. ఎందుకంటే అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్చుకోలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు నమ్మకండి, మీకు ఎటువంటి చేపలు పట్టుకునే వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని తీరా చూసుకునే బాధ్యత నాది. నేను చెప్తున్నా ఈ సుందరీకరణతోటి ఇలా ఉదాహరణ ట్యాంక్ బండ్ చూడండి, ఎక్కడైనా బుద్ధుని విగ్రహం పెట్టే వరకు ట్యాంక్ బండి పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? ఆ విగ్రహాలను పెట్టేయడం వల్ల టూరిజం పెరిగింది, పర్యావరణం పెరిగింది, అన్ని తీరా పెరిగింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది. దాన్ని ఈ విధంగా తీర్చిదిద్దటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితోటి ఇలా మాడవీధులకి చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఇక్కడికి వచ్చి చూసిన ప్రతి ఒక్కరు అభినందిస్తుంటే కొందరు దీన్ని తప్పుదో పట్టించి రెచ్చగొట్టే విధంగా ఇది చేస్తున్నారు. వాటిని నమ్మకండి, మీరు వచ్చి ఇక్కడ చూడండి, రాండి, మీకు చూపిస్తా. ఎక్కడ కూడా ఏ ఇది లేకుండా ఉంటుంది.